కథాస్రవంతి. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అరసం గుంటూరు జిల్లా శాఖ ఈ తరం కోసం కథాస్రవంతి పేరిట ప్రచురించిన పి సత్యవతి కథలు సంపుటి నుండి పిల్లాడొస్తాడా కథ. కలం శ్రీమతి పి సత్యవతి, గళం పప్పు భోగారావు. గౌరవ సంపాదకులు పెనుగొండ లక్ష్మీనారాయణ, ప్రధాన సంపాదకులు వల్లూరు శివప్రసాద్, సంపాదకులు డాక్టర్ కెఎన్ మల్లీశ్వరి. మంచి కథ పాఠకుల్లో ఏ చిన్న కదలికైనా తేవాలని ఆకాంక్షించే రచయిత్రి పి సత్యవతి. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో 1940 సంవత్సరంలో జన్మించారు. ఆ ఊర్లో హైస్కూల్ విద్యను అభ్యసించారు. ఆంగ్లంలో ఎంఏ చేసి విజయవాడలో లెక్చరర్గా పనిచేసి రిటైర్మెంట్ తర్వాత అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. గోరాశాస్త్రి, శ్రీదేవి గారుల సంపాదకత్వంలో వెలువడిన తెలుగు స్వతంత్రలో తొలి కథ రాశారు. 1977లో ఆంధ్రజ్యోతి వారపత్రిక దీపావళి కథల పోటీలో గ్లాసు పగిలింది కథకు ప్రథమ బహుమతి గెలుచుకున్న తర్వాత కొనసాగిన రచనా ప్రయాణంలో సత్యవతి కథలు, ఇల్లు అలకగానే, మంత్రనగరి, మెలకువ అనే 4 కథా సంపుటాలు, గొడుగు, మర్రినీడ, ఆ తప్పు నీది కాదు, అన్నపూర్ణ అనే నవలలు, రాగభూపాలం అనే వ్యాస సంపుటి వెలువరించారు. సత్యవతి కథలు పలు సంకలనాలలో చోటు చేసుకున్నాయి. ఇతర భాషల్లోకి అనువాదమైనాయి. చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారం 1997లో, అరసం గుంటూరు జిల్లా శాఖ నిర్వహిస్తున్న అమరజీవి కొండపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం 1997లో, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, బోయి భీమన్న పురస్కారం సత్యవతి అందుకున్నారు. సత్యవతి కథల్లో అనవసరమైన పాత్రలు, సంఘటనలు, వర్ణనలు ఉండవు. శైలీ వ్యామోహం గాని, వర్ణనా చాపల్యం గాని ఆమెకు లేవు. 1-2 చోట్ల తడుక్కుమన్నా అది హద్దులు దాటలేదు. సత్యవతి శైలిలో భావం, భావోద్రేకం, కంఠస్వరం, ఉద్దేశ్యం స్పష్టంగా ఉండవలసిన మోతాదులో ఉంటాయి. అందులో కవిత్వం బరువు కానీ, భాష బరువు కానీ, వాక్య నిర్మాణపు బరువు కానీ ఉండవు. రాజువారి కుటుంబం దైనిక ధారావాహిక తాలూకు 9999 ఉదంతం ఓ గంట సేపు ప్రసారం కాబోతోంది ఈరోజు. అందులో నటించిన తారలంతా ఆ ఫలానా ధారావాహికలో తాము పాల్గొన్న అపురూప ఘట్టాలను, జన్మసార్థక సన్నివేశాలను జుట్టు పైగా దోసుకుంటూ ముద్దు ముద్దుగా మణిప్రవాళంలో ముచ్చటిస్తారు. ఈ ఉదంతం తప్పక చూడమని గత 10 రోజులుగా నిర్మాతలు చెవిలో ఇల్లు కడుతున్నారు. అందుచేత కాలేజీ నుంచి వచ్చి అబ్బాయి వెంటనే తినడానికి స్వయంగా పిజ్జా తయారు చేసి పెట్టి, రాత్రి భోజనంలోకి వాడికి ఇష్టమైనవి వండి, అమ్మమ్మ కోసం రాగిజావ కాచి, తన కోసం పుల్కాలు చేసుకుని, ఇటీవలే కొని గోడకి అమర్చిన పెద్ద బుల్లితెర ముందు కుదురుకున్నది విజయ. అమ్మమ్మ సావిత్రమ్మకు 87 ఏళ్లు. ఆమెను తన దగ్గర 10 రోజులు ఉంచుకుని పంపిద్దామని మొన్న తీసుకొచ్చుకుంది విజయ. విజయ వాళ్ళ ఆయన ఏదో సమావేశం కోసం సింగపూర్ వెళ్ళున్నాడు. కూతురికి వివాహం అయి అమెరికా వెళ్ళింది. కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. నమూనా కుటుంబం. అమ్మమ్మకి బుల్లితెర కార్యక్రమాలు నచ్చవు. గదిలో కూర్చోవడము గిట్టదు. ఆకాశంలో ఒక చిన్న ముక్క, 4 చుక్కలు, 2 మొక్కలు కనపడతాయని సాయంత్రం కాగానే బాల్కనీలోకి చేరుతుంది. అలా బాల్కనీలో కూర్చున్న అమ్మమ్మ హడావిడిగా లోపలికొచ్చి, బాగా మబ్బేసింది, చినుకులు కూడా మొదలైనాయి, ఇంకా పిల్లాడు రాలేదే అంది. రాజాగారి కోడలికి కోడలు పాత్రధారిణి సకలాలంకార భూషితంగా అప్పుడే తెర మీదకొచ్చి వీక్షకులకు వినమ్రంగా నమస్కారం చేసింది. ఆ పిల్ల పెట్టుకున్న నెక్లెస్ చాలా బాగుంది అనుకుంటున్న విజయ అమ్మమ్మ మాటలకి ఉలిక్కి పడింది. అవును, రాత్రి 8 అవుతున్నా పిల్లాడు ఇంకా ఇంటికి రాలేదేమిటి? అయ్యో, పిల్లాడు రాలేదు. రోజు కన్నా ఓ అరగంట ఆలస్యమైనా అమ్మ కంగారు పడుతుందని ఫోన్ చేసి చెబుతాడు కదా. వాడు ఫోన్ కూడా ఎత్తడం లేదే, ఏమైంది వీడికి? దబదబా చినుకులు. ఒరేయ్ మోటు, చింటూ, బబులు, బంటి, మున్నా, రహీం, రాజా, మా వాడి ఏడిరా? ఫోన్ మీద ఫోను. ఏమో ఆంటీ వాళ్ళంతా. మీరంతా ఇంటికొస్తే వాడెందుకు రాలేదు? కాస్త ఫోన్ చేసి కనుక్కోండి, మా బాబులు కదూ. మాకు పలకడం లేదాంటీ. 100సారి కూడా వాడి ఫోన్ స్విచ్డ్ ఆఫ్. రోజు 7 గంటల లోపు వచ్చేవాడు, 10 అయినా రాలేదు. ఏం చెయ్యాలిప్పుడు? వాళ్ళ నాన్న కూడా దేశంలో లేడే, ఇప్పుడు ఫోన్ చేసి చెబితే కంగారు పడిపోడా? వస్తాడులే అమ్మా, ఎక్కడో చిక్కడిపోయి ఉంటాడు, వాన తగ్గని వాడే వస్తాడు అని తన కోసం పెట్టిన జావ తాగేసి సోఫా మీద ముడుచుకుని పడుకుంది అమ్మమ్మ. వాడు వెళ్లే చోట్లు, వాడికున్న స్నేహితులు, పరిచయస్తులు అన్ని నంబర్లు అయిపోయాయి. 12.
చుట్టుపక్కల ఇళ్లలో టీవీలన్నీ బంద్ అయ్యాయి. అపార్ట్మెంట్ సెల్లార్లోకి రావాల్సిన వాహనాలు అన్నీ వచ్చేసాయి. పిల్లాడు రాలేదు. వాడెక్కడో చిక్కుపడి ఉంటాడని చెప్తున్నా కదా, నువ్వలా జావ కారిపోకు, వెళ్ళి కాస్త ఎంగిలిపడు అంది అమ్మమ్మ మళ్ళీ. విజయ్కి ఒళ్ళు మండింది. వాడు రాలేదని నేను ఇక్కడ భయపడి చస్తూ ఉంటే తినమంటావేమిటి? నువ్వు జావ తాగేశావుగా, పడుకో అని కసిరింది. నేను నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతే నా సేవ చెయ్యాలి నువ్వు. అందుకని ఎక్కడున్నా ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా నా సంగతి నేను చూసుకుంటాను. అట్లా ఊరికే కంగారు పడి ఏం చేస్తావు అంది ఆవిడ. వెండితెర రూపం సంతరించుకున్న విజయ్ మెదడుపైన ఎర్రని భయంకర దృశ్యాలు. అంతులేని వేగంతో వస్తున్న మోటార్ సైకిల్ మీద 3 పిల్లలు. 3 చెవుల్లోనూ సెల్ ఫోన్లు. మద్యం మత్తులో జోగుతూ అంతకన్నా వేగంగా వస్తున్న లారీ డ్రైవర్. రోడ్డు మీద అడ్డదిడ్డంగా నెత్తురోడుతూ 3 శవాలు. తెల్లటి టీషర్ట్ ఎర్రగా తడిసి ముద్దాయి. వానలో వస్తున్న మోటార్ సైకిల్. చెయ్యి ఊపి లిఫ్ట్ అడిగాడు గుర్తు తెలియని వ్యక్తి. మోటార్ సైకిల్ ఆగింది. ఆ వ్యక్తి వీడిని రోడ్డు మీదకి ఈడ్చి బాగా కొట్టి ల్యాప్టాపు, సెల్ ఫోను, పర్సు, మోటార్ సైకిల్ తాళాలు లాక్కుని వెనక్కి తిరిగి చూడకుండా పోయాడు. వీడు స్పృహ లేకుండా రోడ్డు మీద పడి ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి, అలా జరగనివ్వకు, మెట్లన్నీ ఎక్కి కొండకొస్తాను. ఎవడిదో పుట్టినరోజు. వాడు వీడిని పార్టీకి రమ్మన్నాడు. వీడు రానంటాడు. వాడు వెక్కిరిస్తాడు. వీడికి రోషం వచ్చి వెడతాడు. అక్కడ వాదాలు, వాదాల్లో నుంచి ముష్టి యుద్ధాలు, కొట్టుకోడాలు. వీడి గర్ల్ ఫ్రెండ్ని వాడేదో అన్నాడని, వాడి గర్ల్ ఫ్రెండ్ని వీడేదో అన్నాడని. ఆ ఊపులో ఎవడు ప్రాణం పోతుందో తెలీదు. కృష్ణలో ఈతకు పోయి మునిగిపోయిన యువకుడు. కొన్ని వేల రూపాయల క్రికెట్ బెట్టింగులు. డబ్బొచ్చిందా జల్సాలే జల్సాలు. ఎక్కడించి తేవాలి ఓడిపోయిన డబ్బు? స్కూటర్లు, మోటార్ బైకులు, ల్యాప్టాప్లు దొంగిలించి అమ్మాలి. పోలీసులు పట్టుకుని మొహానికి ముసుగేసి వీక్షకుల ముందు పెడతారు. ఆ ముసుగుల్లో అమాయకుడైన మనవాడు తెలియకుండా ఇరుక్కోలేదు కదా. మన పిల్లాడు అట్లాంటి వాటి జోలికి పోడు. ఊరికే పిచ్చి ఆలోచన చెయ్యకు. 20 ఏళ్లకు పైగా పెంచుకొస్తున్నావు. నీ కొడుకు ఎలాంటివాడో నీకు తెలీదా? చూడు ఎట్లా చెమటతో తడిసిపోతున్నావో. నిస్త్రాణ వస్తుంది. కాసిన పాలు తాగు. మళ్ళీ అమ్మమ్మ. నా పిల్లాడొచ్చేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. నా ఒక్కగానొక్క కొడుకు, నా ప్రాణం. అమ్మమ్మ మాట్లాడలేదు. ఈ మధ్య వీడు మన సందు చివరింట్లో ఉండే సంధ్యని 4-5 సార్లు మోటార్ సైకిల్ ఎక్కించుకొచ్చాడు. అదేమైనా ప్రేమ వ్యవహారం అనుకుని వాళ్ళు వీడిని చావగొట్టారేమో. మన కులం కాదు కదా వాళ్ళు. మన వెంకటరత్నం గారి మనవణ్ణి అట్లాగే కొట్టి పడేశారు తెలుసుగా. విజయ్ చెప్పింది మౌనంగా విని ఊరుకుంది అమ్మమ్మ. 2, 3, 4 గంటలు గదిలో పచారులు చేస్తూ ప్రతి చిన్న అలికిడికి ఉలిక్కి పడుతున్న విజయ్కి ఉన్నట్లుండి వాంతి అయింది. అమ్మమ్మే మెల్లిగా ఆమెను మంచం దాకా నడిపించి మార్చుకోవడానికి ఒక నైటీ ఇచ్చింది. మంచం మీద పడుకున్న విజయను శోకపు వరద ముంచెత్తింది. నిస్సహాయంగా ఆ వెక్కిళ్ళు వింటూ ఉండిపోయింది అమ్మమ్మ. విజయ ఇంకా చెప్పింది, మొన్నటికి మొన్న స్నేహితులే ఒక పిల్లాడిని చంపేసి కాలువలో పడేశారు. ఇప్పుడు ఎవరు స్నేహితులో ఎవరు శత్రువులో కనుక్కోలేమమ్మమ్మా. నీకన్నీ ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి తల్లి? రాత్రి నుంచి నువ్వు అన్నీ అపశకునాలే మాట్లాడుతున్నావు. మీ తాతయ్య ఉద్యమంలో పనిచేసేటప్పుడు 10 రోజులు ఇంటికి వచ్చేవారే కాదు. అప్పుడు ఇట్లా సెల్ ఫోన్లా ఏమన్నానా? అట్లాగా ఎదురు చూస్తూ మా పనులు మేం చేసుకునేవాళ్ళం అంటూ ఆ రోజులు గుర్తు చేసుకుంది అమ్మమ్మ. తన పెళ్ళైన 3 ఏళ్లకి అత్తగారు పోతే మామగారు తన ఈడావిడని మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఆవిడ పిల్లల్ని తన పిల్లల్ని కలిసి ఇద్దరూ పెంచేవాళ్లు. అదీగాక మామగారి పెద్ద భార్య తాలూకు ఆడపిల్లలు పురుళ్ళు పోసుకోవడానికి వచ్చేవాళ్లు. ఎడపిల్లలు, పసిపిల్లలు ఇంటి నిండా. ఆ గంపెడు పిల్లల్లో ఎవడెప్పుడు ఇంటికొచ్చేవాడో, ఎందుకు రాలేదో ఇట్లా ఊహించుకుంటూ ఏడుస్తూ కూచోడానికి ఎవరికి తీరింది? పిల్లలతో కూచుని కాసేపు మంచి చెడు మాట్లాడుకోవడానికి సమయం ఎక్కడిది? మామగారే పిల్లలందర్నీ కూర్చోపెట్టి ఎప్పుడైనా కథలు చెప్పేవారు. ఆడవాళ్ళకి ఇంట్లో పనులే సరిపోయేవి. తన భర్తకి ఉద్యమాలు, మీటింగులు. పెద్ద కొడుక్కి 20 ఏళ్ళు వచ్చాయో లేదో సంఘాలు, ఊరేగింపులు, పోలీస్ భయాలు, అజ్ఞాతవాసాలు. వాళ్ళేవో మంచి పనులు చేస్తున్నారనే నమ్మకంతో తమ పనులు తాము చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎప్పుడూ ఇట్లా హైరాణ పడలా. ఒకవేళ వీడు ఏదో మంచి పని కోసం ఎక్కడైనా ఆగిపోయాడేమో, ఎవరికైనా సాయం చేయడానికి ఉండిపోయాడేమో అని ఎందుకు అనుకోది పిల్ల? తన పిల్లాడి మీద తనకే నమ్మకం లేకపోయే, లోకం మీద నమ్మకం లేకపోయే అనుకుని అమ్మమ్మ కాస్త చిరాకు పడింది. ఆ రోజులు వేరమ్మమ్మ. ఇప్పుడు పిల్లల సంగతి నీకు తెలీదు. రోజు పేపర్ చదువు, తెలుస్తుంది
అవునులే అమ్మా, అప్పుడు వాళ్ళకి ఏవో ఆశయాలని అవి ఉండేవి. కోరికలు, డబ్బులు కూడా తక్కువే. ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా మీ మామయ్య అక్కడ ఉండిపోయేవాడు. వాడికి తిండి, నీళ్లు కూడా గుర్తొచ్చేవి కాదు. వీడికి వాడి పోలిక వచ్చిందేమో అనుకుంటున్నాను అంది అమ్మమ్మ. వాడికి ప్రతిరోజు చెబుతాను, తనకు మాలిన ధర్మానికి పోయి నువ్వు అనవసరమైన విషయాల్లో ఇరుక్కోకు, లేనిపోయిన బురద అంటించుకోకు అని. మనం ఎవరిని ఉద్ధరించక్కర్లేదు, మనను మనం ఉద్ధరించుకుంటే చాలని. మన చదువేదో మనం చూసుకుని జీవితంలో స్థిరపడాలని. అడిగినవన్నీ ఇస్తాను, ఏది ఇష్టమో అదే వండి పెడతాను. బయటికి వెళ్ళాక ఎట్లా ఉంటాడో ఏం చేస్తాడో మనకేం తెలుస్తుంది? కళ్ళు తుడుచుకుంటూ అంది విజయ. అంటే వాడు ఎవరి కోసము ఏమీ చెయ్యడని, ఇట్లా తను ఊహించే ప్రమాదాల్లో ఇరుక్కుంటాడని విజయ్ ఉద్దేశమా? ఒకవేళ వాడికి ఏ ప్రమాదమన్నా జరిగుంటే వాడికి సాయం చేసి ఇంటికి తెచ్చేవాళ్లే ఉండరా? ఆ ఊహ కూడా రావడం లేదు ఈ ఇంట్లో పుట్టి పెరిగిన తన మనవరాలికి. పైగా గట్టి నమ్మకంతో ఉంది ఏదో చెడే జరిగిందని. పరిస్థితుల్లో అంత మార్పు వచ్చిందా అని ఆశ్చర్యపోయింది అమ్మమ్మ. కొన్ని యుగాలకి సూర్యుడొచ్చాడు, పిల్లాడు రాలేదు. వాకిట్లో పడి ఉన్న పాలపొట్లాలు, వార్తాపత్రిక తీసుకుని పనిచేసి పెట్టే దుర్గ వచ్చింది. లే అమ్మా, లేచి కాసింత కాఫీ తాగి ఇప్పుడేం చెయ్యాలో ఆలోచించు. నీ స్నేహితులెవరికైనానో, మీ ఆయన స్నేహితులెవరికైనానో ఫోన్ చేసి పిలువు. అట్లా ఏడిస్తే ఏమవుతుంది అని మళ్లీ బ్రతిమలాడింది అమ్మమ్మ. విజయ పత్రికలోని సిటీ ట్యాబ్లాయిడ్ తీసుకుని అందులో హత్యలు, ప్రమాదాలు, దొంగతనాలు వేసే పేజీ చూసింది. ఎక్కడా తన పిల్లవాడికి సంబంధించిన వార్తలాంటిది కనిపించలేదు. రోజు ఉండే వివాహితల ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు వగైరాలున్నాయి. కాస్త కుదిరిపడి కాఫీ తాగుదాం అనుకుంది కానీ అది నోటికి పోలేదు. కడుపులో తిప్పింది. అయినా రాత్రి జరిగిన సంఘటన అప్పుడే పేపర్లోకి ఎట్లా ఎక్కుతుంది? ప్రమాదం పాలై రోడ్డు మీద పడి ఉన్నవాడిని పట్టించుకునేదెవరు? పోలీసులకో 108కో ఫోన్ చేసే తీరికెవరికి? లేనిపోని బురద అంటించుకోవడం ఎందుకు, మన పని మనం చూసుకుపోదాం అనుకుంటారు కదా అందరూ. అప్పుడు పిలిచే గంట మోగింది. ఎవరే వార్త మోసుకొచ్చారో అని సోఫాలో కూలబడిపోయింది విజయ. ఒకవేళ పిల్లాడే వచ్చాడేమో. దుర్గమ్మ, త్వరగా తలుపు తీ తల్లి అంది అమ్మమ్మ. మీరింతవరకు పిల్లాడొస్తాడా కథ విన్నారు. రచన శ్రీమతి పి సత్యవతి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ 2014 సంవత్సరం ఆంధ్రజ్యోతి జూన్ 15వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.